వెల్కమ్ టు టాప్ న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం షర్మిల తొలిసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇరువురి మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించేందుకు షర్మిల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైపర్ కమిటీతో సమావేశమై చర్చించారు. త్వరలో పలు పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై అడ్వకేట్ జనరల్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ఏజీ సుదర్శన్ రెడ్డి, అదనపు ఏజీ రంజిత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ జిల్లాల జనాభా ప్రాతిపదికన టీఎస్ఎస్పీ పోస్టులు కేటాయిస్తే గ్రామీణ యువతకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. కట్ ఆఫ్ మార్కు వ్యత్యాసంతో రాజధాని ప్రాంతానికి ఎక్కువగా ఉద్యోగాలు దక్కుతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. అయితే టీఎస్ఎస్పీ రాష్ట్ర స్థాయి పోస్టులు కాబట్టి కట్ ఆఫ్ మార్కులు రాష్ట్ర స్థాయిలోనే పరిగణించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో టీఎస్ఎస్పీ నియామకంలో జీవో నెంబర్ 46ను మినహాయించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి. కొత్త జిల్లాల మేరకు ఉద్యోగుల భర్తీ జరగాలని రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీడీసీ అంశం తెరపైకి వచ్చింది. టీఎస్ఎస్పీ బెటాలియన్లు అన్ని జిల్లాలో లేకపోవడంతో పక్కపక్కనే ఉన్న 3-4 జిల్లాలను కలుపుతూ సీడీసీ క్యాడర్ను నిర్ణయించారు. ఈ ప్రాతిపదికన పోస్టులను కేటాయించేందుకు నాటి ప్రభుత్వం జీవో నెంబర్ 46ను జారీ చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డమా బస్సు ఎమ్మెల్యే అంటూ తమ్మినేనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014 తర్వాత ఆముదాల వలస నియోజకవర్గాన్ని టీడీపీ ఎంతో అభివృద్ధి చేసిందని, కానీ 2019లో ప్రజలు ఇక్కడ డమా బస్సు ఎమ్మెల్యేలను గెలిపించారని లోకేష్ వెల్లడించారు. అందుకు మనం కూడా కారణమే. నాడు మనం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని వివరించారు. ఆముదాల వలస ఎప్పుడు అభివృద్ధి జరగని విధంగా 2014 నుంచి 19 వరకు కూనా రవి అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున మనందరం అభివృద్ధి చేసుకున్నాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, వంశధార నాగావళి ఇంటర్లింకింగ్ కానీ, నారాయణపురంలో లిఫ్ట్ ఇరిగేషన్ మోడర్నైజేషన్ కానీ, శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్ శాంక్షన్ కానీ, తాగునీటి పథకాలు కానీ దాదాపు 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం. కానీ ప్రజలు ఏం చేశారు? ఒక డమా బస్సు ఎమ్మెల్యేని గెలిపించారు. దానికి కారణం మనం కూడా ఉన్నాం. మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. రాబోయే 2 నెలల్లో మనం చేసిన మంచి పనులు, చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ డమా బస్సు ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నేను చూసా. ఆయన పదే ఒక మాట అంటున్నాడు. ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అని. ఈ డమా బస్సు ఎమ్మెల్యేని అడుగుతున్నా, అదే అన్న ఎన్టీఆర్ కూతుర్ని శాసనసభ సాక్షిగా అవమానిస్తే అసలు నువ్వు పీకిందేంటి, చేసిందేంటని సభాముఖంగా నేను అడుగుతున్నా. ఈ రోజు శాసనసభకి కనీసం గౌరవం లేదంటే దానికి కారణం ఈ డమా బస్సు ఎమ్మెల్యే. వాస్తవంగా 2019 ముందల తమ్మినేని సీతారాం గారిని నేను చాలా గౌరవించా. కానీ ఎప్పుడైతే శాసనసభ సాంప్రదాయాలు ఉల్లంఘించి ఏకంగా ప్రతిపక్ష నేతని శాసనసభ సాక్షిగా అవమానిస్తే పట్టించుకోలేదే, ఆ రోజే ఈయన గౌరవం పోగొట్టుకున్నాడని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నా. ఈ డమా బస్సు ఎమ్మెల్యే అక్కడ ఉన్న కొండల రాజు ఉన్నాడు, పలాసాల ఎమ్మెల్యే. ఆయనతో పోటీ పడుతున్నాడు అవినీతిలో. ఎవరు ఊహించిన విధంగా 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఈ డమా బస్సు ఎమ్మెల్యే సంపాదించాడు. ల్యాండ్, శాండ్, వైన్, ఈ మాఫియా అన్నిటికీ ఆముదాల వలస అడ్డాగా మార్చేశాడు ఈ డమా బస్సు ఎమ్మెల్యే. ఇప్పుడు ఏకంగా కాంట్రాక్టర్లను కూడా వేధించి కొడుకు పెళ్ళవుతే ₹1,30,00,000 వసూలు చేశాడు ఈ డమా బస్సు ఎమ్మెల్యే.
కేవలం ఇసుకలో దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే స్వా చేశాడు. ఇంకా వాలంటీర్ పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, షిఫ్ట్ పోస్టులు కూడా సొంత కార్యకర్తలు కాదు కదా, ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఏకంగా ఇంట్లో చిన్న తగాదాలుంటే రాండి మీ సమస్యలు పరిష్కరిస్తానని వాళ్ళ దగ్గర ఉన్న భూములు కూడా స్వా చేస్తున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఏకంగా మైనులు కూడా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. 100 ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. అన్న కోరిక మేరకు తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం, వడ్డీతో సహా ప్రతిదీ కట్టించి ప్రజలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఒక స్పీకర్ గా డమాబుస్ పనిచేస్తుంటే అసలు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండాలి, ఒక స్పీకర్ ఒక మంత్రికి ఆదేశాలు జారీ చేస్తాడు, అలాంటిది సొంతంగా ఆదాయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఆమదాల వలస గురించి ఏనాడు ఆయన పట్టించుకోలేదు. ఈ సభాముఖంగా ఆయనకి నేను ప్రశ్నిస్తున్నా, ఏనాడైనా ఆమదాల వలస గురించి మీ ముఖ్యమంత్రి జగన్ ని మీరు అడిగారా? ఒక లేఖ రాశారా? ఒక రోడ్ శాంక్షన్ చేశారా అని అడుగుతున్నా. నేను ఆయనకి సవాల్ ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా కలుస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఏపీలో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలా లేక భావ సారూప్యత ఉన్న పార్టీలలో వెళ్లాలా అనే దానిపై బీజేపీ హైకమాండ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆలోచనలను తాము ఇప్పటికే అధిష్టానానికి తెలియజేశామని జీవీఎల్ వెల్లడించారు. బీజేపీని రాష్ట్రంలో బూత్ లెవెల్ వరకు తీసుకెళ్లడమే కార్యకర్తలుగా తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాలపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్న అంశం సామాన్యులకు కూడా అర్థమైందని అన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టి 11.11 లక్షల కోట్ల రూపాయల్ని మరి మౌలిక రంగంలో పెట్టుబడులుగా పెట్టడానికి ఈ బడ్జెట్ లో నిర్ణయించడం జరిగింది. అదే కాకుండా మరి ఇన్నోవేషన్స్ కి, యువతకి మరి భవిష్యత్తులో మళ్ళా కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్ గా వారు డెవలప్ అవ్వడానికి 1 లక్ష కోట్ల రూపాయలతో మరొక పథకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలతో బడ్జెట్ తో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. వికసిత భారతదేశం, అభివృద్ధి చెందిన భారతదేశం మా లక్ష్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలందరికీ తెలియజేసిన నేపథ్యంలో అన్ని వర్గాలకి, కులాలు అంటే కేవలం మనం చెప్పుకునేటువంటి కుల వ్యవస్థ కాదు, 4 కులాలు నాకు ప్రాధాన్యమైనవి. అవి యువత, పేదలు, మహిళలు, అలాగే ఈ 4 వర్గాలని చెప్తూ రైతులు, ఈ 4 వర్గాలని 4 కులాలుగా అభివర్ణిస్తూ మరి ప్రధానమంత్రి గారు ఒక కొత్త మరి సామాజిక నిర్వచనం కూడా చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో చేసినటువంటి అభివృద్ధిని కనుక మనం పరిశీలించినట్లయితే కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ పట్ల, తెలుగు రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు నీతి ఆయోగ్ ద్వారా 4 నగరాల్ని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం ఏ రకంగా ఉండాలి, ఎలా సాధించాలి, దానికి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, దాని రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి అన్న లక్ష్యాలని ఇప్పుడే తయారు చేస్తూ ఆ లక్ష్య సాధనలో 4 నగరాలను ఎంచుకొని ఆ 4 నగరాల్లో కూడా ఈ అభివృద్ధి చెందిన భారతదేశ నమూనాను తయారు చేయాలి అని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే నీతి ఆయోగ్ ఇప్పటికే 4 ప్రధాన నగరాలను ఎంచుకోవడం జరిగింది. అందులో మన విశాఖపట్నం ఒక ప్రధాన నగరంగా ఉండటం, కేవలం 4 నగరాల్లో దేశంలో అభివృద్ధి చెందే భారతదేశానికి కావలసినటువంటి రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసేటువంటి 4 నగరాల్లో విశాఖపట్నం ఒకటి. దక్షిణాది రాష్ట్రాలన్నిట్లోనూ ఎంచుకోబడ్డ ఏకైక నగరం
విశాఖపట్నం. సో కాబట్టి మొదట స్మార్ట్ సిటీస్ గా ఎంచుకున్న జాబితాలో విశాఖపట్నం ఎలా ఉందో ఇందులో అతి ప్రాధాన్యమైనటువంటి 4 నగరాల జాబితాలో విశాఖపట్నం ఉండటం చాలా సంతోషదాయకం. దీనికి విశేషమైనటువంటి రానున్న సంవత్సరాల్లో మరి బడ్జెట్ కేటాయింపులు జరగనున్నాయి. ఎందుకంటే ఒక కొత్త అభివృద్ధి చెందిన భారతదేశం అంటే ఖచ్చితంగా వేగవంతమైనటువంటి అభివృద్ధి చూపించాలి. అందులో పారిశ్రామిక రంగంలో కానివ్వండి, సర్వీస్ సెక్టర్లో కానివ్వండి, వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని మరి కొన్ని రెట్లు చేసి చూపించేటువంటి ప్రణాళిక విశాఖపట్నంలో తయారవటం, దానికి సంబంధించి ప్రత్యేక నిధులు రానున్న బడ్జెట్లలో మరి విశాఖపట్నానికి. మాజీ మంత్రి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై మునుగోడు ఎమ్మెల్యే కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు 26 మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కేబినెట్ లోకి తీసుకుని దేవాదాయ శాఖను అప్పగిస్తామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హరీష్ రావుపై ప్రశంసలు కురిపించారు. ఆయనది రైట్ పర్సన్, ఇండ్రాంగ్ పార్టీ అని వ్యాఖ్యానించారు. శాసనసభ లాబీలో ఆయన మీడియాతో పిచ్చిపాటిగా మాట్లాడారు. ప్రజలు ఎవరూ అంత తొందరగా బీఆర్ఎస్ ను నమ్మరన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించిన వీడియోను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రదర్శించారు. కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై ప్రభుత్వం సోమవారం తీర్మానం ప్రవేశపెట్టింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ కేసీఆర్, జగన్ గంటల తరబడి మాట్లాడుకున్నారని, కలిసి బిర్యానీ తిన్నారని, కేసీఆర్ చాలా గొప్పవారని, ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారని గుర్తు చేశారు. తెలంగాణ జలాలు కేసీఆర్ మనకు ఇస్తున్నారని స్వయంగా జగన్ చెప్పారంటూ ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించారు. ఈ వీడియోలో జగన్ ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతున్నట్లుగా ఉంది. కేసీఆర్ ను జగన్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మనం నీళ్లు తీసుకోవడానికి కేసీఆర్ అంగీకరించారని జగన్ అందులో పేర్కొన్నారు. 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే, ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. వాళ్ళ ఏరియా నుంచి, వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్లు మనకిస్తుండు. కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్తున్నారు. ఏం సార్ మీరు ఇది? స్పీకర్ సార్, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో చూపెట్టాం. స్పీకర్ సార్, ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు, గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దంగా కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు. కృష్ణా నదీ జలాల్లో మీరు అన్యాయం చేసిండ్రు. ఇది చాలా విచిత్రంగా ఉంది. మరి సరే, మీరు ఎవరన్నది అది గోదావరి జలాలంటే కాదు, కృష్ణా నదీ జలాలు. ఒకసారి జాగ్రత్త వినండి. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే మనకు రాని పరిస్థితి అధ్యక్ష. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు. మనకు సంబంధించి కేసీఆర్ గారు అడుగు ముందుకేసి
మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదాలు చెప్తున్నాడు. మీరు యావత్ స్పీకర్ సార్, త్రూ యూ I wish to clarify to all the members and to the entire Telangana public and Telangana farmers. మేము అపీల్ చేస్తున్నాం, మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పచెప్పడానికి సిద్ధంగా లేము. మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు నల్గొండలో సభ పెట్టుకోండి, ఎక్కడ సభ పెట్టుకోండి, చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణా నదీ జలాలు మీరు మోసం చేసినరు. కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసినరు. మీరు నల్గొండ పోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణా నదీ జలాల్లో మీరు మోసం చేసినందుకు, అన్యాయం చేసినందుకు క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు. వైసీపీ సీనియర్ లీడర్ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అలాగే విభజన హామీలపైన రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. సోమవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై రాజ్యసభలో కేంద్రం మీద ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే వైజాగ్ లో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశంపై కేంద్రంతో చర్చిస్తామని అన్నారు. ఈ రోజు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయటం ఇప్పుడే కాదు, గత 2 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజ్యసభ ఎన్నికలు కానివ్వండి, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరుగుతున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే, బీసీలకి దళితులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక మత్స్యకారుని పార్లమెంటు మెట్లెక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక శక్తిబలిజ నాయకుడిని పార్లమెంటు మెట్లెక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక దళిత నాయకుడిని, దళిత శాసనసభ్యుడిని, పార్టీకి ఫస్ట్ నుంచి అండగా నిలబడిన ఒక దళిత నాయకుడిని గొల్ల బాబురావు గారిని పార్లమెంటు మెట్లు ఎక్కించబోతున్న ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఏ విధంగా అయితే బీసీలకి, దళితులకి, మైనార్టీలకి, గిరిజనులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పదవుల్లోనే కాదు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా ప్రాధాన్యత అత్యధిక శాతం మేలు చేసే విధంగా చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో, ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో 3 అభ్యర్థులను కూడా మా నాయకుడి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా 3 రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా రాష్ట్రం గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఉన్నారో అవన్నీ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి చెందాలి అంటే మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పొందుతున్నాం ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఆ విధంగా మేము కూడా మా పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ధరణిలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, ఇందులో అవకతవకలన్నీ బయటకు రావాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన లోపాలు కడగాలంటే 2 లీటర్ల ఫినాయిల్ సరిపోదని, బ్యారెళ్లకు బ్యారెళ్ల ఫినాయిల్ పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానా మొత్తం ఫినాయిల్ కొనడానికే పోయేట్టుందని ఎద్దేవా చేశారు.
గాంధీ భవన్ లో సోమవారం మీడియా సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఫిషర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెట్టు సాయి కుమార్, ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతంలతో కలిసి ఆయన మాట్లాడారు. ఎంత లేరు, పంట నష్టపరిహారం వస్తుందా లేదా, ఇదంతా కూడా కోదండరెడ్డి గారు పెద్ద మనిషి దగ్గర అంతా డాటా ఉంది, పార్టీ దృష్టిలో ఉంది. ఫార్మాస్ విషయంలో కూడా, అంటే ఫార్మా కంపెనీలకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే వాళ్లకు భూములు కట్టబెట్టిరో, అసైన్ భూములు ఇచ్చిర్రో, అసైన్ భూముల రైతులకు డబ్బులు గవర్నమెంట్ చెల్లిస్తలేదు. మల్లన్న సాగర్ దానిలో మల్లన్న సాగర్ ఉంది, సపోజు మల్లన్న సాగర్ రోడ్ల మీద దాంట్లో రైతులకు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, ఇదంతా కూడా కోదండరెడ్డి గారి దగ్గర అంతుంది. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ ధరలో ఉన్నటువంటి అవకతవకలను అన్ని బయటికి తీయాలి. సంబంధిత అధికారులను వాళ్ళంతా ఎవరెవరు తప్పులు చేసిరు, ఏ రకంగా తప్పులు చేసిరు, ధరని అడ్డం పెట్టుకున్న పోస్ట్ మార్టం జరగాలి. అందుకే ఇన్ని అనుభవాలతో ఉన్నటువంటి వ్యక్తి కోదండరెడ్డి గారిని ఈ ధరని అవకతవకల ప్రక్షాళన చేయడానికి కోదండరెడ్డి గారిని కన్వీనర్గా పెట్టడం జరిగింది. దీంట్లో అనుభవం ఉన్న చాలా సిన్సియర్గా అనుభవం ఉండి లోటుపాట్లను గ్రహించి లీగల్ ఒపీనియన్స్ కూడా గ్రహించి ఇదంతా జరుగుతున్నది. ఇది 2 నెలల నుంచి ఒక ప్రాసెస్, 2 నెలలే కదా జరిగింది. ఈ 2 నెలల్లో కమిటీ పడ్డది, జిల్లాల వారీగా కోదండరెడ్డి గారు రివ్యూలు చేస్తున్నారు, అధికారులను పిలిపిస్తున్నారు, జిల్లా కలెక్టర్లను పిలిపిస్తున్నారు, ఇంత వ్యవస్థ నడుస్తుంది. ఇదంతా ఈరోజు కోదండరెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్లో జగ్గారెడ్డి గారు నేనైనా లేదా ఎస్సీసీఎల్ చైర్మన్ ప్రీతమైనా లేదా మెట్టు సాయి అన్న, ఇవన్నీ మేము ఒక ప్రెస్ మీట్లో వారి ప్రెస్ మీట్లో మేము ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? అనేక సందర్భాల్లో కోదండరెడ్డి గారు సంగారెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు నేను కూడా అక్కడ వారి ఎమ్మడ జిల్లా కలెక్టర్ వారు మాట్లాడుతున్నప్పుడు నేనున్నా. ఒక సందర్భంలో ఎస్సీలకు ఎక్కడెక్కడ దళితులకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీసీఎల్ చైర్మన్గా ప్రీతం కూడా కొన్ని ప్రాంతాలు విజిట్ చేయడం జరిగింది. బీసీలకు పక్షాన మెట్టు సాయి కుమార్, ఇట్లా కొంత రిప్రజెంటేషన్గా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో నాయకులు అందరూ కూడా ఈ డాటా అంతా కూడా, అందుకే కోదండరెడ్డి గారు ఈ ధరణి యొక్క అవకతవకలను ఇప్పుడు రైతులు చిన్నకారు రైతులు ఉన్నారు. అసలు ఇప్పుడు వారు కోదండరెడ్డి గారు ఇప్పుడు తొందరగా ఒక సెక్షన్ని తొందరగా ధరణిలో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బందులు తొలగించే ఒక ప్రక్రియ వారు త్వరలో ప్రకటించబోతున్నారు కోదండరెడ్డి గారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కానీ కోదండరెడ్డి గారు ధరణి కమిటీ కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీ మేము ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ముందుగా మేము ప్రజలకు తెలవాలి, అది మీడియా ద్వారా పోవాలి. కాబట్టి ఈ ప్రెస్ మీట్. కాబట్టి మేమంతా కడుగుడు ఆల్రెడీ నేనేం చెప్తున్నా, ఒక్క చిన్న 1 లీటర్ బాటిల్తో కంపు పోదు. కేసీఆర్ చేసిన పాపాలు, ఆ ప్రభుత్వం చేసిన పాపాలు, లోపాలు, అవకతవకలు, ఈ బ్యారెల డబ్బుల ఫినాల్ కావాలి ఇప్పుడు మాకు. ఇదంతా సగం ఖజానా దానికే పోయేటట్టున్నది, వీళ్ళు కడగనికనే పోయేటట్టున్నది, అంతా ఫినాల్కే పోయేటట్టున్నది ఇలా కథ అంతా. కాబట్టి ఇది సీరియస్ మ్యాటర్, ఇది అంత ఈజీ మ్యాటర్ కాదు. భూమి మనిషి బతుకుతో లింక్ ఉన్న భూమి అంటే మనిషి భూమితోటే కదా లింక్. కాబట్టి ఏం అడుగుతున్నావు? ఇంకా వేరే ప్రశ్న ఇంకేమైనా? ఎనీ డౌట్స్? కాబట్టి వారు ఇప్పుడు కేటీఆర్ గారి గురించి కూడా చెప్పారు. ఒక మంత్రి శాఖలో అవకతవకలు గమనించాల్సిన బాధ్యత మంత్రి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఏ మంత్రి అయినా సరే, టీఆర్ఎస్ మంత్రి అయినా సరే, ఏ మంత్రి అయినా సరే ఉంటుంది, అది బాధ్యత తప్పదు. అది కాబట్టి పెద్దలు కోదండరెడ్డి గారు
రాష్ట్ర తుది ఓటర్ల జాబితాలో పారదర్శకత లేదని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. ప్రజాప్రతినిధుల అండతో ప్రలోభాలకు లొంగి కొందరు అధికారులు లాగిన్ ఐడీలు ఇచ్చే స్థాయికి దిగజారని మండిపడ్డారు. అనంతపురం ఎస్పీ, డీఐజీ కొందరు కలెక్టర్లపై ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీశారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలపై తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, అధికారుల అండతో అక్రమాలకు పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ వ్యవస్థల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూరాలి, లబ్ధి చేకూరే సందర్భంలో అధికారాన్ని ఏ విధంగా అస్త్రంగా ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి గతంలో ఆయన అక్రమార్జన, ఆయన సంపాదన, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ₹1,00,000 కోట్ల పైగా అక్రమార్జన చేసి షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు ఈ రాష్ట్రాల్లో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదంగా ఉన్నటువంటి ఎన్నికల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి అధికారుల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొని తమ నేతను ఎన్నుకునేటటువంటి ఓటర్లని ఏ విధంగా ప్రభావితం చేసి భయానకంగా లేదా లోబర్చుకొని ఏ విధంగా ఎన్నికల యొక్క వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాడనేది అనేక సందర్భాల్లో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా, ఎందుకంటే అదొక మోడల్ లాగా జగన్మోహన్ రెడ్డిది ఏదైతే బిజినెస్ స్కూల్ ఏ విధంగా అతని అక్రమార్జన మీద ఒక రీసెర్చ్ చేసి అది ఒక పాఠంగా చెప్పినటువంటి పరిస్థితిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో అదేవిధంగా ఓటర్ల లిస్టులో తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవచ్చు, అధికారులను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు, ఎపిక్ కార్డులను సైతం ఐఏఎస్ ఆఫీసర్లు గిరీష్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి లాగిన్ తీసుకొని 30,000 పైగా ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు అనేది ఒక మోడల్గా ఇండియాలోనే ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల పైగా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర దేశంలో ఎవరూ చేయనటువంటి సాహసాన్ని, ఎవరు కూడా ఇలాంటివి కూడా చేయొచ్చా అని అనుకునే విధంగా ఉండేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తిరుపతి ఎన్నికల్లో 30,000 పైగా ఎపిక్ కార్డులని అధికారుల యొక్క లాగిన్ తీసుకొని డౌన్లోడ్ చేస్తే ఈరోజు పాపం అధికారులు భయానిక, ప్రలోభాలక, దేనికి లొంగి ఏ విధంగా పాడయ్యారు, ఈరోజు సస్పెండ్ అయ్యారంటే వాళ్ళ జీవితంలో సర్వీస్ మొత్తం కూడా కళంకితంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు అదే తిరుపతి నుంచి 30,000 ఏదైతే ఓటర్ లిస్టులని డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ గురుమూర్తి అనేటటువంటి వ్యక్తిని గెలిపించిన తర్వాత అదే గురుమూర్తి తిరిగి ఈరోజు ఎమ్మెల్యేకి అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. అక్కడ వ్యవస్థలు అనేది ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేది ఆయనకి తెలుసు. కానీ ఇది గురుమూర్తి కేవలం తెర ముందు ఒక తోలుబొమ్మ తప్ప ఆడిచ్చేదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సజ్జల, ఈ ముగ్గురు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తోలుబొమ్మల్లాగా ఆడిస్తూ అధికారులు బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఎస్ఐలు, సిఐలు అందరూ సస్పెండ్ అవుతూ ఉన్నారు. దీని మూలంగా ప్రధాన కారకులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు సస్పెండ్ కావట్లా, ఈ సిఐలు మాత్రమే బాధ్యత లేదా ఎస్ఐలు మాత్రమే బాధ్యత, చిన్న చేపల్ని పట్టుకొని పెద్ద తిమింగలాలను ఎందుకు వదిలేస్తున్నారనేది పెద్ద సమస్యగా ఈరోజు రాష్ట్రంలో అందరం కూడా చూడాలి. అంతేకాదు ఏదైతే ప్రధానంగా మనం రామ్ ప్రసాద్ మంగళగిరి నియోజకవర్గంలో ఒక తహసీల్దార్గా పనిచేసి ఈ స్కాముల్లో కానీ అనేక విధంగా ఆయనకి ఉన్నటువంటి సర్వీస్ అంతా కూడా ఏ విధంగా